వైసీపీ పాలన అంతమై నేటికి సంవత్సరమైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి దోసకాయలపల్లి బూరుగుపూడిగేటు వరకు ర్యాలీ చేశారు. అనంతరం రాక్షస దిష్టిబొమ్మలను దహనం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి దీపాలంకరణ చేశారు. ఈ విజయోత్సవ ర్యాలీలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తొక్కులకు రాక్షసుడు వద మన రాజనగరం నియోజకవర్గం అద్భుతంగా జరిగింది. ఈరోజు అందుకే పవన్ కళ్యాణ్ గారు పిలుపునకు జగనాసుడు దర్శనం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా జరగనంటూ వినూత్న కార్యక్రమం జగనాసురుడు దహనం. నరకాసురుడు కాదు, జగనాసురుడు దహనం జరిగిందమ్మా. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష 518 కోట్లతో అభివృద్ధి బాటలో నడిపించారని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు అన్నారు. వెన్నుపోటు దినం పేరుతో మాజీ మంత్రి అప్పలరాజు తప్పుడు ర్యాలీలు చేస్తూ తప్పుడు కూతలు కూయిస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధికి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని, వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత అప్పలరాజుకు లేదని బాబురావు తెలిపారు. శ్రీకాకుళం విజయవంతాలుగా అర్బన్ ప్రాంతాలతో సమానంగా పలాస కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎయిర్పోర్ట్ ప్రయత్నం చేస్తున్నారు. మన రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన శిరీష గారు అకుంఠిత దీక్షతో ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. సర్వేగంగా హార్బర్ నిర్మాణం కోసం కూడా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు లేవు, అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదే కాకుండా ఎన్ని గ్రామీణ ప్రాంతాలు ఇటు వజ్రగుత్తుల మండలం, నీవు పుట్టిన మండలానికి నువ్వేం చేశావు ఒక్కసారి చెప్పు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈరోజు మా నాయకులు ఎంతో పండుగ చేసుకోవాల్సిన దినము. ఎందుకంటే ఒక నరకాసురుడి పాలన నుండి రాష్ట్రం విముక్తి కలిగిందని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. దాన్ని మేము సంబరాలు చేసుకోవాలని అనుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినమని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు ర్యాలీలు చేశారు. ఆ క్రమంలో పలాస నియోజకవర్గంలో అప్పలరాజు గారు ర్యాలీ చేస్తూ అనేక రకాలైన స్టేట్మెంట్లు ఇచ్చి వెన్నుపోటు దినమని వర్ణించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీల్లో సిపిఎస్ 1 వీక్లో రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తులకి పొడిచిన పోటు చిన్నదండి. చదువుకున్న టీచర్స్కి బ్రాండీ షాపుల దగ్గర కాపలా కాసిన ఎన్నుపోటు విధానం ఈ దేశంలో ఎక్కడైనా ఉందండి? ఇంతటి మించిన ఎన్నుపోటు ఎక్కడైనా ఉందని మనం గమనించాలి. పెన్షన్ 2000 నుంచి 3000 ఇస్తానని ఒక వ్యక్తికి సుమారు 5 సంవత్సరాల్లో 28,000 రూపాయలు లాస్ చేసిన ఎన్నుపోటు ధనం ఇంకెక్కడైనా ఉందండి? ఆలోచించండి. ఈ నాయకత్వానికి తెలిసి నేటికి సుమారు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని చెప్పి ఉదయం అంతా కూడా ఏదో అడావుడి చేయాలనుకున్నారు. అది అంతా ప్రజలు గమనిస్తున్నారు. వెన్నుపోటు అనడానికి ఇక్కడ మంత్రిగా వ్యవహరించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు పొద్దుదిల్లు ఇవ్వకుండా ఆ రోజు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. అలాగే ఏహెచ్పి హౌసింగ్ 2000 ఇల్లు కట్టిస్తామని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే చేశానని చెప్పు. అదే కాకుండా పలాస ప్రాంతానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇటు శ్రీకాకుళం విజయవంతాలుగా అర్బన్ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా విశాఖ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్-ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవాన్ పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. జగన్ గారు ఇచ్చిన పెన్షన్ 3000కు 1000 రూపాయలు ఇచ్చి అదనంగా ఇవ్వడం తప్పితే కొత్తగా ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు.
ఇది ప్రజల్ని మోసం చేయడం, దగా చేయడం, ఆశ చూపించి మోసగించుకొని ఓట్లు వేయించుకొని ఈవేళ ప్రజలందరికీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితే అది వర్ణాతీతం. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కూడా, కార్యకర్తల్ని అందరినీ కూడా ఎర్రాస్ చేసి భయభ్రాంతులు చేసి రోడ్డు మీదకి ఎక్కకుండా చేయాలనేది కూటమి ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. కారణం ఒక్క సంక్షేమ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కనుక జనాల కూటమి రోడ్డు ఎక్కే పరిస్థితి కనుక కల్పిస్తే జనాలు తండోపతండాలుగా వచ్చి మరి తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు కానీ, జనసేన ప్రభుత్వ ప్రతినిధులు కానీ, బీజేపీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఇది అందుకే ప్రజలు కూడా ఎక్కడ నిలదీసి అడుగుతారని భయభ్రాంతులు సృష్టించి ఎవరిని రోడ్డు ఎక్కకుండా చేసి పోలీసు రాజ్యం ప్రకారంగా మరి లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ పరిపాలన పూర్తి. శ్రీ కనక నాగవరపు అమ్మవారి షిడి మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీ పి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గ్రామ పెద్దల సహాయ సహకారంతో మహోత్సవం మరింత భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఏ భానుమూర్తి, మాజీ ధర్మకర్త బండ్లబాబు, మాజీ జెడ్పీటీసీ పసుమర్తి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 25% అడ్మిషన్లు పెంచేలా ప్రతి అంగన్వాడీ టీచర్ హెల్పర్ కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. త్వరలో 14,000 అంగన్వాడీ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మినీ అంగన్వాడీలకు ప్రధాన టీచర్లుగా ప్రమోషన్లు కల్పించామని, రిటైర్డ్ బెనిఫిట్స్ ప్రకటించామని మంత్రి గుర్తు చేశారు. జీపీ సిబ్బందికి మాదిరిగానే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలను గ్రీన్ ఛానల్లో అందించేందుకు కృషి చేస్తానని సీతక్క హామీ ఇచ్చారు. అంగన్వాడీ సెంటర్లలో పెట్టే పిల్లల అంగన్వాడీ సెంటర్లలో పెట్టే పిల్లల రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఎక్కడైనా నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించినట్లు తెలిస్తే వారిపై కఠినమైన చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. చిన్న శంకరంపేట మండలం గవ్వాలపల్లి గ్రామంలోని ఆగ్రోజ్ రైతు సేవా కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన దుకాణదారులకు సూచించారు. సో వీటి ఎస్పెషల్లీ మెదక్ జిల్లా రైతులకు అందరికీ కూడా సో ప్రభుత్వం తరఫు నుంచి మనం ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తోని కంబైన్ టాస్క్ ఫోర్స్ అన్ని మండలాల్లో కూడా వేసి అన్ని డీలర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే మనకి సీడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, సో వీటన్నిటి కూడా షాప్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఎక్కడ కూడా రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలు కానివ్వండి, నకిలీ ఎరువులు కానివ్వండి, నకిలీ పురుగుల మందులు కానివ్వండి, ఇటువంటి ఎవరన్నా ఎక్కడన్నా చేసినట్టు మా దృష్టికి వస్తే సో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ మీద
పీడీ యాక్ట్ కూడా బుక్ చేసి వాళ్ళని లోపలికి వేయడం జరుగుతుంది. పోలీస్ వారు, అగ్రికల్చర్ సిబ్బంది కూడా అన్ని షాప్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అయిన ఇన్స్పెక్షన్స్లో ఎక్కడ కూడా మనకి మన జిల్లాలో నకిలీ విత్తనాలు పంపిణీ అవుతుందనేసి ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ రాలేదు. సో అన్నీ కూడా మన దగ్గర అన్ని స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన విత్తనాలే విక్రయం జరుగుతూ ఉంది. బట్ అయినా కానీ కూడా రైతులు కూడా కొద్దిగా అవగాహన కల్పించుకొని ఉండాలి. సో వాళ్ళకి తెలిసిపోతుంది లాస్ట్ సీజన్లో ఏదైతే మరి కంపెనీ తీసుకొని పోయినరో మరి దానికి ఎప్పుడు వచ్చే దిగుబడి కన్నా కొద్దిగా తక్కువ వచ్చినట్టు కానివ్వండి, సో ఏమైనా డిఫరెంట్గా వచ్చినట్టు కానివ్వండి, అంటే సంథింగ్ ఏదో ఫాల్ట్ ఉన్నదనేసి ఉంటుంది. సో అట్లేమైనా లాస్ట్ టైం తీసుకుపోయినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని కన్సల్ట్ కాండి, వాళ్ళు ఏ విధమైన విత్తనాలు వాడినారు, ఏ విధమైన ఇవి కూడా వెరిఫై చేసి ఎవరన్నా సెంటర్స్లలో డీలర్స్ ఎవరన్నా కనుక నకిలీ విత్తనాలు విక్రయిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు యూరియా కానివ్వండి, సీడ్స్ కానివ్వండి అడిక్వేట్గా మన జిల్లాలో ఆల్రెడీ ఉన్నాయి. కొద్దిగా మనకి ఇప్పుడు ఈ పచ్చరొట్ట విత్తనాలు ఏవైతే ఉంటాయో సన్నేంకి ఒకటి వేరేది అవి కూడా అవసరమైనంత మట్టుకు మనం తెప్పిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఇమీడియట్గా ఇప్పుడు స్టార్ట్ పెడతారో వాటి దగ్గర మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. అవి కూడా అడిక్వేట్గా తెప్పిస్తాం. ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని భిక్షాటన కోసం 2 ఏళ్లు బాలుని కిడ్నాప్ చేసిన దంపతులను గంటల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ బి చైతన్యరెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మక్కాల నరసింహులు తన భార్య 2 ఏళ్ల బాబు హర్షిత్తో కలిసి మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద నిద్రపోయారు. అర్ధరాత్రి లేచి చూసేసరికి బాబు కనిపించలేదు. దీంతో ఆందోళన చెంది పోలీసులకు నరసింహులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ ఆధ్వర్యంలో టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి 3 టీంలతో బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిద్రపోయిన ఏరియాలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి ఆడామగా కలిసి 2 వ్యక్తులు వచ్చి బాబుని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. 3 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించారు. దగ్గరలో ఉన్న సీసీటీవీ నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు. అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఆ బాబుని ఎవరికి అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ ఈ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు దొరికారు. సో వితిన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఏ ఇష్యూ ఉన్నా వెంటనే డైల్ 100కి కాల్ చేయండి. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి సీసీటీవీస్ని ఫండ్ చేయడం జరిగింది. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాబుని ట్రేస్ చేయడం జరిగింది. బుధవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినంలో భాగంగా రాజాం పట్టణంలో సన్ రైజ్ హాస్పిటల్స్ నుండి రెవెన్యూ కార్యాలయం వరకు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 పథకాలను అమలు పరుస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత ఏడాది పూర్తయినప్పటికీ అమలు పరచడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. అమరావతి మొత్తం నీటిమయం అయిపోతుంది. సంపద సృష్టిస్తామని అంటారు. నాకు తెలిసి సంపద ఎలా సృష్టిస్తారంటే అమరావతిలో బోట్ షికారు పెడితే వచ్చిన డబ్బుతో సంపద సృష్టించవచ్చని నేను అనుకుంటున్నాను. అలానే ఈరోజు దళితులు, మైనార్టీలకు ఇక్కడ రక్షణ కొరవైంది. మొన్నటికి మొన్న తెనాలైతేనేమి, అంతకు ముందు మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారు అయితేనేమి, పల్నాడు అయితేనేమి, అనపర్తి అయితేనేమి, ప్రతి దగ్గర కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం మన దేశంలో అత్యధికంగా దళితుల మీద, మైనార్టీల మీద దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. బస్సు లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ప్రతి మహిళకు 1500 ఇస్తామని అన్నారు. 15 పైసలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. అలానే మహిళల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలు,
దేశంలోనే నెంబర్ 2గా తెచ్చుకోవడంలో మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ సందర్భంగా. అలానే మాట్లాడితే పోలవరం అంటారు. పోలవరంకి ఇప్పటికీ కూడాను 4 గింతలుగా దాని యొక్క టెండర్లు పెంచి ఆ డబ్బంతా వాళ్ళ జోబుల్లో దోచుకెళ్లిపోతున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాము. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 కూలీలు దుర్మరణం చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మకూరు మండలం ఎస్ఐ క్రాస్ రోడ్డు వద్ద కారు ఆటో ఢీకున్న ఘటనలో ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంతమంది అంటారు? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.